అస్సాం అండ్ మోస్ట్ ఆఫ్ ది పెనిన్సులర్ స్టేట్స్ హ్యావ్ డాష్ పాపులేషన్ డెన్సిటీ. సో ఇక్కడ కొంచెం ట్రిక్కీగా కొంచెం అడ్వాన్స్గా అడగడం జరిగింది. చెప్పే కదా ఒక స్టెప్ అనేది ఒక్కోసారి ముందు వేయచ్చు. క్వశ్చన్ అనేది కొంచెం టిపికల్గా వచ్చే అవకాశం ఉంది, ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అస్సాం అన్న డైరెక్ట్గా. అండ్ మోస్ట్ ఆఫ్ ది పెనిన్సులర్ స్టేట్స్ హ్యావ్ డాష్ పాపులేషన్ డెన్సిటీ. సో ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అస్సాం మరియు ద్వీపకల్ప రాష్ట్రాలు, దక్షిణాదిలో ఉన్న ఆ యొక్క ద్వీపకల్ప రాష్ట్రాలు డాష్ జనాభా సాంద్రతను కలిగి ఉన్నాయి. హైయెస్ట్ టు లోయెస్ట్ ఆప్షన్ ఏంది? అత్యధికంగా నుంచి, ఓకేనా, అత్యధికంగా నుంచి హై టు హైయెస్ట్, ఓకేనా, అత్యధికం నుంచి ఇంకా అత్యధికంగా అని చెప్పేసి అడిగాడు. ఆర్ అత్యధికంగా. సో సింపుల్ చెప్పాలంటే మోడరేటా, మధ్య తరహా పాపులేషన్ డెన్సిటీ ఉందా, మధ్యస్థంగా ఉందా, వెరీలోనా, అల్పంగా ఉందా, మీడియం టు హయ్యా, మధ్యస్థ స్థాయి నుంచి, ఓకేనా, అధిక స్థాయిలో ఉందా. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, పెనిన్సులార్ ఏదైతే ఉందో అండ్ మన యొక్క పాపులేషన్ డెన్సిటీ, ఇండియాకి సంబంధించిన పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి 382 అని చెప్పేసి మీకు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను. ఢిల్లీ హ్యాస్ గాట్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అన్నాను. రాష్ట్రాలు చూసుకుంటే బీహార్ వచ్చేసి మనకి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అన్నాను. లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అన్నాను. అండమాన్ నికోబార్ యూటీస్ అన్నాను. సో ఇక్కడ ఏమడిగాడు? అస్సాం అన్నాడు. సో అస్సాం వచ్చేసి హయ్యా, మీడియమా, లో టు హయ్యా, లో టు మోడరేటా, ఇలా ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. ద రైట్ ఆన్సర్ వచ్చేసి మోడరేట్గా ఉంది. ఆన్సర్ వచ్చేసిందమ్మా మోడరేట్గా ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకే, మధ్యస్థ స్థాయిలో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అస్సాం అండ్ మోస్ట్ పెనిన్సులార్ స్టేట్స్ లైక్ కర్ణాటక, పెనిన్సులార్ అన్నాడు కదా, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కేరళ ఎక్సెట్రా హ్యావ్ మోడరేట్ పాపులేషన్ డెన్సిటీ కంపేర్డ్ టు స్టేట్స్ లైక్ బీహార్. హైయెస్ట్ బీహార్ వచ్చేసి హైయెస్ట్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను. వెస్ట్ బెంగాల్ కూడా మనకి హైయెస్ట్గానే ఉంది, 1000 కంటే ఎక్కువనే ఉందమ్మా. ఉత్తరప్రదేశ్ విచ్ హ్యావ్ హై టు హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. సో ఈసారి మోడరేట్ అడిగాడు, కానీ ప్రతిసారి కూడా మోడరేట్ అడగాలని రూల్ ఏం లేదు కదా. ఒకవేళ ఎగ్జామినేషన్లో మోడరేట్ అనేది కాకుండా ఒకవేళ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ అనేది అడిగితే సో దాన్ని కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో కొంచెం టిపికల్గా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఓకేనా? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. వై ఈజ్ పాపులేషన్ గ్రోత్ లో ఇన్ డెవలప్డ్ అండ్ టెక్నాలజికలీ బ్యాక్వర్డ్ సొసైటీస్? ఓకేనా, ఏమన్నాడు వాళ్ళు చాలా క్లియర్గా, అభివృద్ధి చెందని దేశాలలో ఆర్ సాంకేతికంగా వెనుకబడిన సమాజాలలో ఆర్ దేశాల్లో జనాభా పెరుగుదల ఎందుకు తక్కువగా ఉందన్నాడు. జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందన్నాడా, తక్కువగా ఉందన్నాడా? ఆ స్టేట్మెంట్లోనే చాలా క్లియర్గా ఉంది, తక్కువగా ఉంది. జనాభా వృద్ధి రేట్ అనేది అల్పంగా ఉంది అని చెప్పేసి. ఆప్షన్ కొంచెం ఆలోచించి నెమ్మదిగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. బికాస్ పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఓకేనా, సో ఆ యొక్క పేదవాళ్ళు ఎవరైతున్నారో, ఓకేనా, వలసలు అనేది చెందుతారా? ఓకేనా, వలసలు అనేది కారణమా? అత్యల్ప జనాభా గల కారణం వచ్చేసి వాళ్ళు వలసలకి ఎక్కువగా పోవడం చెందుతుందని చెప్పి, బికాస్ పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి అడిగాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైతున్నాయో, సో వెనుకబడిన దేశాలు ఏదైతుందో వాళ్ళు వలస వెళ్ళడం అనేది ఒక కారణమా? బికాస్ బోత్ ద డెత్ రేట్ అండ్ బర్త్ రేట్ ఆర్ హై. అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు. ఏమన్నాడు వీడియో ఆప్షన్లో? అధిక జననాల రేటు అనేది ఏదైతుందో అండ్ అధిక మరణాల రేటు అనేది ఏదైతుందో ఆ యొక్క అధిక మరణాల రేటు అనేది సెకండ్ ఆప్షన్. బికాజ్ ఇన్ సచ్ కంట్రీస్ గవర్నమెంట్ పాలసీస్ రిలేటెడ్ టు పాపులేషన్ గ్రోత్ ఆర్ జనరలిస్టిక్. ఆయా దేశాల్లో ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు అనేది జనాభా వృద్ధికి సంబంధించిన జనాభా వృద్ధికి సంబంధించిన ఆ యొక్క ప్రభుత్వ విధానాలు అనేది చాలా కఠినంగా ఉంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందుకే ఆ దేశాలలో మనకి జనాభా వృద్ధి రేటు అల్పంగా ఉంటుంది అనేది థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్, బికాస్ బోత్ ద డెత్ రేట్ అండ్ బర్త్ రేట్ ఆర్ లో. అల్ప జననాల రేటు మరియు అల్ప మరణాల రేటు కారణమా? సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, టెక్నాలజికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న దేశాలలో సో ఏంటి కారణం ఏంటి? ఓకేనా, ఆ యొక్క లో గ్రోత్ రేట్ గల కారణం ఏంది? అత్యల్ప జనాభా వృద్ధి రేటుకి గల కారణం ఏంది? జనాభా పెరుగుదల అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది? సో ఆబ్వియస్లీ ఇక్కడ వలసలకి దానికి సంబంధం అనేది లేదమ్మా. అండ్
ఏదైతే మనం చెప్పుకున్న వెనకబడిన దేశాల్లో గవర్నమెంట్ పాలసీ స్ట్రిక్ట్గా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు ఆబ్వియస్లీ. సో ఉండేది రెండే రెండు ఆప్షన్లు. ఎస్, ఒకటి వచ్చేసి అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు. ఇంకోటి వచ్చేసి అల్ప జననాల రేటు, అల్ప మరణాల రేటు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ అనేది ఒకటి ఉంటుందమ్మా, జనాభా పరిణామ సిద్ధాంతం. ఆ జనాభా పరిణామ సిద్ధాంతం అర్థమైతే కానీ దీనికి మీరు ఆన్సర్ చేయలేరు, ఎందుకంటే రెండు ఆప్షన్స్ అనేది తీసేశాను కాబట్టి. సో ఆ క్వశ్చన్ ఏదైతే ఆన్సర్ చేయకముందు చిన్న కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం. జనరల్గా 3 రకాల దేశాలు ఉంటాయి. ఎన్ని రకాల దేశాలు ఉంటాయి? 3 types ఆఫ్ కంట్రీస్ ఆర్ దేర్. సో ఆ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఏంటి? ఫస్ట్ వన్ ఏదైతే మనం చెప్పుకున్నా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం. ఏం కంట్రీస్? అండర్ డెవలప్డ్ కంట్రీస్. అండర్ డెవలప్డ్ కంట్రీస్, అల్పాభివృద్ధి దేశాలు. అల్పాభివృద్ధి దేశాలు అనేది వీటిని అండర్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ డెవలపింగ్ కంట్రీస్. రెండోది వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెరీ 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 ఇంపార్టెంట్, చెందుతున్న దేశాలు. సో మూడోది వచ్చేసి డెవలప్డ్ కంట్రీస్. మూడోది వచ్చేసి ఏంటి? డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఏదైతే ఉందో. లేదు సార్ మాకు కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా మాకు చెప్పండి అంటే వీటినే మనం హై ఇన్కమ్ నేషన్స్ అని కూడా అంటాం. హై ఇన్కమ్ తెలుసు కదా, అధిక ఆదాయ గల దేశాలు. అండ్ వీటిని మనము మీడియం ఇన్కమ్ నేషన్స్ అని కూడా అంటాం. మీడియం ఇన్కమ్, మధ్యస్థ ఆదాయ గల దేశాలు. ఇది వచ్చేసరికి మనకి లో ఇన్కమ్ నేషన్స్ అని కూడా అంటాం. ఏం నేషన్స్ అంటామో? లో ఇన్కమ్ నేషన్స్ ఆర్ అల్ప ఆదాయ గల దేశాలు అని చెప్పేసి అంటాం. వీటిని అండర్ డెవలప్డ్ ఎకానమీస్ అంటాము. లేదు అనుకుంటే అభివృద్ధి చెందని, ఇంకొక విధంగా చెప్పాలంటే అభివృద్ధి చెందని. మళ్ళీ రిపీట్ చేస్తుంది, చెందిననా చందనియా? చందని. చాలా చాలా మైక్రోగా దీన్ని మీరు ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో అభివృద్ధి చెందని దేశాల్లో ఎక్కువగా చూసుకుంటే ఈ దేశాల్లో ఇక్కడ హై బర్త్ రేట్ అనేది ఉంటుంది. ఏం బర్త్ రేట్ ఉంటుంది? హై బర్త్ రేట్ ఉంటుంది, హై డెత్ రేట్ అనేది ఉంటుంది. జనాభా పరిణామ సిద్ధాంతం పరంగా చూసుకుంటే అధిక జననాల రేటు. ఏం జననాల రేటు? అధిక జననాల రేటు, అధిక జననాల రేటు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అధిక మరణాల రేటు అనేది కూడా ఉంటుంది. అధిక మరణాల రేటు అనేది ఉంటుంది. సో దీనికి గల కారణం ఏంది? అధిక జననాల రేటు గల కారణం ఏంది అంటే ఎంత ఉంటుంది సార్ అంటే 1000కి ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ 1000 ఏదైతే ఉందో జనాభాకి దాదాపు 45 మంది పుట్టడం జరుగుతుంది, జన్మించడం జరుగుతుంది. అండ్ 43 మంది చనిపోవడం జరుగుతుంది. లేదు ఇక్కడ 50 మంది ఉన్నారు అనుకుంటే ప్రతి 1000 మందికి 50 మంది మనకి జన్మించడం బర్త్ అనేది ఉంటుంది. అదే ప్రతి 1000 మందికి చూసుకుంటే ఆల్మోస్ట్ 48 47 చనిపోవడం జరుగుతుంది. అంటే ఎంతమంది పుడుతున్నారో అంతే మంది చనిపోతున్నారు. ఆబ్వియస్లీ ఇక్కడ పాపులేషన్ అనేది గ్రోత్ రేట్ అనేది ఎంతమంది పుడుతున్నారో అంతే చనిపోతున్నారు కదా, స్టేబుల్గా ఉంటుంది. అంటే స్టాగ్నెంట్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే స్టాగ్నెంట్ తెలుసు కదా, స్తబ్దతగా ఉంటుంది. సో స్టాగ్నెంట్ పాపులేషన్ గ్రోత్ రేట్. సో ఎందుకు హైయెస్ట్ ఏదైతే మనం చెప్పుకున్న జననాల రేటు గల కారణం ఏంటంటే ఇలిటరసీ. సో అక్కడ వచ్చేసరికి అండర్ డెవలప్డ్ ఎకానమీస్ అన్నాను కాబట్టి ఇవన్నీ కూడా అగ్రేరియన్ డామినేటెడ్, వ్యవసాయానికి సంబంధించిన ఆధిపత్య గల దేశాలు. ఆ కంట్రీ, ఆ దేశం అంతా కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 80+% ఆల్మోస్ట్ 85 to 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతున్నారో వాళ్ళు అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్లోనే ఎంగేజ్ అయింటారు. ఇలిటరేట్ ఉంటారు, పూర్ ఉంటారు, లో ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ యొక్క అధిక జననాల రేటు అనేది వాళ్ళకి బై బర్త్లోనే ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ అనేది అంతగా డెవలప్ అవ్వదు కాబట్టి, ఎడ్యుకేషన్ అనేది అంతగా డెవలప్ అవ్వదు కాబట్టి. సో అందుకే వాళ్ళకి అధిక జనాల రేట్. ఎందుకంటే ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్స్ ఉంటాయి, ఓకేనా. బర్త్ కంట్రోల్ మెజర్మెంట్స్ అనేది ఉండదు, ఓకేనా. వాళ్ళకి కుటుంబ నియంత్రణకి సంబంధించిన సాధనాల గురించి అవగాహన అనేది ఉండదు. సో సమాజం కోసం, ఓకేనా, సోషల్కి సంబంధించిన ఆ యొక్క స్టిగ్మా అనేది ఉంటుంది. ఆ కాలంలో చూసుకుంటే ఎక్కువ మంది సంతానం ఉంటే ఎక్కువ ఆస్తి పరులము అని చెప్పేసి ఒక భావన అనేది ఉంటుంది. సో ఆ సమాజం ఎటు వెళ్తుందో వాళ్ళు కూడా అదే విధంగా ఉంటున్నారు. అందుకే చూడండి 19th century ఆర్ 20th century స్టార్టింగ్లో చూసుకుంటే మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. మేము 10 మంది అన్న చెల్లెలము, 9 మంది, 8 మంది, 7 మంది అని చెప్పేసి మన తాత ముత్తాతలందరూ కూడా 10+ ఉంటారు చూడండి. సో అదే మన పేరెంట్స్కి వచ్చేసరికి 5-6 ఉంటారు. మన దగ్గరికి వచ్చేసరికి మన జనరేషన్ 3 ఉంటారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్ 1 or 2 మ్యాక్సిమం అంతే. అంటే మెల్లమెల్లగా ఏమవుతుంది, ఆ యొక్క బర్త్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకు?
లిటరేట్ అవుతున్నాం కాబట్టి, డెవలపింగ్ అవుతున్నాం కాబట్టి. సో ఇది వచ్చేసి ఆఫ్రికా లాంటి దేశాల్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉందమ్మా, మనలాంటి దేశాలు లేదు. మరి డెత్ రేట్ అనేది అధికంగా ఉండడానికి గల కారణం ఏంది? మరి సరే సార్, అధిక జనన రేట్ కారణం చెప్పారు. మరి డెత్ రేట్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది? వెరీ సింపుల్. డెత్ రేట్ అనేది అధికంగా ఉండడానికి ఇంకొక మరొక కారణం ఏంటంటే, అక్కడ వచ్చేసరికి మనకి సరైన సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనేది ఉండదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనకు ఉండదు. అలా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, సో వన్స్ అగైన్ ద పూర్, ఆ పూర్ నేషన్స్ కాబట్టి వాళ్ళంతా అఫోర్డ్ చేయలేరు కాబట్టి, అప్పటికి వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ అవ్వవు కాబట్టి, ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అనేది వాళ్ళంతగా ఎక్కువగా మొగ్గు చూపారు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆ యొక్క హెల్త్ ఏదైతే ఉందో, ఓకేనమ్మా, ఆ హెల్త్ కన్సర్న్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎంతసేపు కూడా చూసుకుంటే సంప్రదాయం అంటే ట్రెడిషనల్ మెడిసిన్స్ అనే దాని మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తారు కానీ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయరు. సో ఏదైనా రోగం వచ్చినా, కలరా వచ్చినా కానీ, ప్లేగ్ వచ్చినా కానీ, లేకపోతే ఏదన్నా కోవిడ్ లాంటివి వచ్చినా కానీ సొంత వైద్యం లాంటి మీద ప్రిఫర్ చేస్తుంటారు. అందుకే ఎక్కువ మంది చనిపోతుంటారు. ఇది దీనికి సంబంధించింది. మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థ అనేది, మెల్లమెల్లగా ఎకానమీ అనేది ఏదైతే ఉందో అది డెవలప్ అయ్యే కొద్దీ, మెల్లమెల్లగా ఎకానమీ అనేది ఏమవుతుంది, డెవలప్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా దానికి సంబంధించిన బర్త్ రేట్ అనేది ఏమవుతుంది, బర్త్ రేట్ అనేది అలాగే ఉంటుంది. బర్త్ రేట్ అనేది హైగానే ఉంటుంది. కానీ డెత్ రేట్ అనేది ఏమవుతుంది, మరణాల రేటు మాత్రం లోగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ కంటే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, బర్త్ రేట్ అనేది అదే అధికంగా ఉంటుంది. కానీ డెత్ రేట్ విషయంలో మాత్రం డిక్లైన్ అవుతుంది. డెత్ రేట్ విషయంలో మాత్రం డిక్లైన్, తగ్గుతూ వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 తగ్గుదల నమోదవుతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ స్టేజ్లో పాపులేషన్ అనేది ఏమవుతుందమ్మా, ఎక్స్ప్లోడ్ అవుతుంది. పాపులేషన్ ఏమవుతుంది, ఎక్స్ప్లోడ్, జనాభాకి సంబంధించిన విస్ఫోటనం. ఎందుకు, పుట్టే వాళ్ళేమో ఎక్కువగా, చనిపోయే వాళ్ళేమో తక్కువ. ఆబ్వియస్లీ పుట్టే వాళ్ళు, జన్మించే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు, చనిపోయే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏమవుతుందమ్మా, పాపులేషన్ ఏమవుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి భారతదేశంలో చూసుకుంటే ప్రతి 1000 మందికి 22 మంది పుట్టారు 2011 పరంగా చూసుకుంటే. ఇది వచ్చేసి మన బర్త్ రేట్స్, ఓకేనా. అదే ఆఫ్రికా లాంటి దేశాలు ఎంతమంది పుడుతున్నారు, ఆల్మోస్ట్ దానికి ఈక్వల్గానే అంతమంది చనిపోతున్నారు. స్టాగ్నెట్గా ఉంది. కానీ మన దేశంలో చూసుకుంటే 2011 చూసుకుంటే మనకి 22 మంది ఆర్ బార్న్. అండ్ అదే డెత్ రేట్కి వచ్చేసరికి 7 out of 1000. గుర్తుందా లేదా, పై వాల్యూ గుర్తుపెట్టుకోండి అన్నాను. సో మన బర్త్ రేట్ వచ్చేసి 22, మన డెత్ రేట్ వచ్చేసి 7. సో ఆబ్వియస్లీ పాపులేషన్ ఏమవుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో 1980s నుంచి చూసుకుంటే ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ డిక్లైన్డ్ గ్రోత్ రేటే, తగ్గుదల నమోదవుతుంది. 17.64% అవర్ గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువనే, డబుల్ డిజిట్లో ఉంది, ఓకేనా. అదే ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న అమెరికా లాంటి దేశాల్లో, అడ్వాన్స్ కంట్రీస్లో ఎంత ఉంటుందమ్మా, 5%, 6%. కానీ మనది 17.64% అనేది వెరీ హై అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నో కమింగ్ టు ద థర్డ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అయిపోయింది కదా, థర్డ్ స్టేజ్కి వద్దాం. సో థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా బర్త్ రేట్ అనేది లోగా ఉంటుంది, జననాల రేటు లోగా ఉంటుంది, డెత్ రేట్ అనేది కూడా లోగానే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అల్పంగానే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ కాబట్టి. సో మెల్లమెల్లగా మైగ్రేషన్ అనేది రూరల్ ఏరియాస్ నుంచి కంప్లీట్గా అర్బన్ ఏరియాస్ వైపుకి షిఫ్ట్ అవుతుందమ్మా. 90% ఆఫ్ ది పీపుల్ విల్ బి రిసైడింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. 90% మంది ప్రజలు వచ్చేసి పట్టణ ప్రాంతాల నుంచి ఇస్తారు. వాళ్ళు ఇండస్ట్రియల్ ఎకానమీ, సర్వీస్ డామినేటెడ్ ఎకానమీలోనే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అని చూపిస్తారు. అగ్రేరియన్ ఎకానమీ మీద చాలా చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎడ్యుకేట్ అవుతారు, ఎన్లైటన్ అవుతారు. సో ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు, ముగ్గురు వద్దు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారు. సో టీఎఫ్ఆర్ అనేది పడిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ టెక్నాలజీ కూడా అడ్వాన్స్ ఉంటుంది. ప్రతిదానికి క్యూర్ అనేది ఉంటుంది, ప్రతిదానికి ప్రివెన్షన్ అనేది ఉంటుంది, ఓకేనా. ముందస్తు నివారణ అనేది ఉంటుంది. అంటే వ్యాధి వచ్చినా కానీ దాన్ని తొందరగా నయం చేయగలే ఆ శక్తి, ఆ యొక్క సమర్థత అనేది ఆ దేశాల్లో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవి అడ్వాన్స్డ్ కంట్రీస్. సో ఇప్పుడు చెప్పండి, సో అభివృద్ధి చెందని దేశాలు, టెక్నాలజికల్గా అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో ఆ యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆ పాపులేషన్ గ్రోత్ రేట్ లోగానే ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది పుడుతున్నారో అంతే మంది చనిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాపులేషన్ గ్రోత్ రేట్, జనాభా అభివృద్ధి రేట్ తక్కువనే ఉంటుంది. ఇక్కడ కూడా పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది పుడుతున్నారో, ఓకేనా, ఎంతమంది పుడుతున్నారో అంతే మంది చనిపోతున్నారు. కానీ లో అంటాం, అర్థమైందా లేదా, ఇక్కడ లో. సో ఇక్కడ ఎంతమంది అయితే పుడుతున్నారో అంతే మంది ఇక్కడ చనిపోతున్నారు. సో 88 లేకపోతే 7 out of 1000 ఇలా దగ్గరగా ఉంది. సో ఇక్కడ పాపులేషన్ స్టాగ్నెంట్గానే ఉంటుంది, ఇక్కడ పాపులేషన్ స్టాగ్నెంట్గా ఉంటుంది. కానీ మధ్యలోకి వచ్చేసరికి మాత్రం పాపులేషన్ అనేది ఏమవుతుందమ్మా, ఎక్స్ప్లోడ్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. విస్ఫోటనం చెందుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్.
నౌ టెల్ మీ వాట్ మైట్ బి ద రీజన్. అభివృద్ధి చెందని దేశాలు ఏదైతున్నాయో, సో దానికి గల కారణం ఏంది? ఎస్, అధిక జననాల రేటు, అధిక మరణాల రేటు అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క జనాభా పరిణామ సిద్ధాంతం గురించి, ఓకే, ఆ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ మీకు చాలా క్లారిటీగా, చాలా ఇన్ డీటెయిల్గా, ఒకవేళ ఫ్యూచర్లో ఈ బిట్స్, ఈ 3 కాన్సెప్ట్ నుంచి ఎలాంటి బిట్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొంచెం దృష్టి పెట్టుకోండి.